స్పెషల్ ఎప్పుడూ స్పెషలే. ఎందుకంటే ఇక్కడ మృదులా ఉంది, అలాగే మన షెఫ్ ఎక్స్పర్ట్ శ్రీకాంత్ గారు ఉంటారు, మధుసూదన్ గారు ఉంటారు. ఇలా వాళ్ళందరూ రకరకాల వంటలు చేస్తూ మన షెఫ్ స్పెషల్ సెట్ ని మరింత అందంగా తీర్చిదిద్దుతూ ఉంటారన్నమాట. సో అందులో భాగంగా ఈ రోజు కూడా వి హావ్ షెఫ్ శ్రీకాంత్ గారు విత్ us. మరి శ్రీకాంత్ గారు ఈ రోజు ఏం వంట చేయబోతున్నారు, ఇంతకీ ఆ వంటలో స్పెషాలిటీ ఏంటి, చాలా ఫాస్ట్ గా అయిపోయే వంటైనా, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆయన్ని కూడా మనం వెల్కమ్ చేయాలి కదా. సో లెట్స్ వెల్కమ్ షెఫ్ ఎక్స్పర్ట్ శ్రీకాంత్ గారు. హాయ్ శ్రీకాంత్ గారు, వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. థాంక్యూ అండి. సో ఏంటి ఈ రోజు మన షెఫ్ స్పెషల్ లో అందరూ వెయిట్ చేస్తున్నారు, మన షెఫ్ ఎప్పుడు వస్తారా, ఏంటి ఈ రోజు స్పెషల్ అని చెప్పి. ఇది ఈజీ వంటనా లేకపోతే కష్టమైన వంటనా, ఇష్టమైన వంటనా? ఈజీ అండ్ ఇష్టమైన వంట. అబ్బో, ఈ రెండు కాంబినేషన్ అయితే మనందరికి చాలా ఇష్టం. ఎలాగైనా సో ఏంటది? ఇండో చైనీస్. ఓకే, దాని పేరు ఇది చిల్లీ ఫిష్. ఓ చిల్లీ ఫిష్ అయితే చాలా మందికి ఇష్టం లేకపోయినా డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా నాన్ వెజిటేరియన్స్ కి ద మెయిన్ సోర్స్ ఆఫ్, అంటే కంటికి చాలా మంచి చేసేది, ఆరోగ్యానికి మంచి చేసేది అంటే ఫిష్ కదండి. చికెన్ కన్నా కూడా ఫిష్ మంచిది కదా, ఫిష్ మంచిది. సో అందరూ ఆ రకంగా అయినా కూడా ఫిష్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో మరి చిల్లీ ఫిష్ ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా చిల్లీ ఫిష్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిల్లీ ఫిష్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చేప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, మైదా పిండి, కార్న్ఫ్లోర్, పెరుగు, వెనిగర్, వెల్లుల్లి ముక్కలు, కెచప్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, మిరియాల పొడి, గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, నూనె. ఓకే, సో చిల్లీ ఫిష్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, మరి స్టార్ట్ చేద్దాం. సో చిల్లీ ఫిష్ కి కొన్ని పదార్థాలు ఎక్కువగానే ఉన్నాయి కనిపిస్తున్నాయి, బట్ చూడాలి అలా అంటే ఎన్నున్నా కూడా మనం ఫాస్ట్ గా చేసుకుంటే అయిపోతుంది. ముందు ఏం చేద్దాం? ముందు మనకి పకోడీ చేసుకోవాలన్నమాట ఫిష్ నుంచి. ఓకే, పకోడీ. సో దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. ఓకే, అండ్ ఫిష్ తీసుకున్నాను. ముందే మన హీరోయిన్ స్ట్రిప్స్ లా కట్ చేసి పెట్టుకున్నాను. ఓకే, సో ఇందులో యాడ్ చేస్తున్నాను. సో దీనికి మైదా అండ్ కొద్దిగా కార్న్ఫ్లోర్. మనకు కొద్దిగా క్రిస్పీనెస్ కావాలి కదా, సో అందుకే కొద్దిగా కార్న్ఫ్లోర్. ఓకే, అండ్ కొద్దిగా మిరియాల పొడి. సో మిరియాల పొడి కొంచెం వేసుకుందాం. తర్వాత అండ్ కొద్దిగా గరం మసాలా అండ్ కొద్దిగా సాల్ట్. సో మనం పొడి కారం వాడలేదు, చిల్లీ ఏం వాడలేదు, జస్ట్ పకోడీ, బేసిక్ పకోడీ. దీన్ని మనం మిక్స్ చేసుకొని వాటర్ వేసి కొంచెం కూడా అవసరం లేదు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ మనకి ఇది మిక్స్ అవుతుంది అంటే ఆ పౌడర్స్ అన్ని, ఆ మసాలా అవన్నీ కూడా బాగా పట్టేటట్టుగా కొంచెం నీళ్లు పోసుకోవాలి అంతే. అండ్ ఇందులో ఒక ఎగ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎగ్. ఓకే, సో వాట్ ఈస్ ద రీజన్ దీంట్లో ఎగ్ యాడ్ చేయడానికి? మనకి బైండింగ్ అన్నమాట. బైండింగ్ ఎట్ ది సేమ్ టైం మనకి బాడీ ఇస్తుంది అన్నమాట ఎగ్. ఓకే, సో మనం మామూలుగా జనరల్ బజ్జీస్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు కదా? yes, యాడ్ చేసుకోవచ్చు. అంటే నాన్ వెజ్ బజ్జీస్ లో యాడ్ చేసుకోవచ్చు. కొంత వెజిటేరియన్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఒక 15 minutes పక్కన పెట్టాలి. ఓకే, ఈ లోపల మనం ఆయిల్ పెట్టేసుకుందాం. ఫ్రై మనకి ఆయిల్ హీట్ అయిపోతుంది, అట్ ది సేమ్ టైం ఇది కూడా సోక్ అయిపోతుంది. అండ్ సాస్ కూడా ప్రిపేర్ చేసుకుందాం. సో మనం ఇంతవరకు ఫిష్ లో అవన్నీ కూడా మనకు కావాల్సిన పౌడర్స్ అన్ని వేసుకుని ఎగ్ బీట్ చేసుకుని పెట్టుకున్నాము. అండ్ ఇది ఒక 10 నిమిషాలు పక్కన ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక సాస్ ప్రిపేర్ చేసుకుందాము అండ్ ఆయిల్ కూడా హీట్ చేసేసుకుందాం. సో ఆయిల్ పెట్టేసుకుందాము. అలాగే ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, ఆల్మోస్ట్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో మన ఫిష్ ఉంది కదా, మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఓకే, అది ఇందులో సో మనం ఇందులో ఫిష్ వేసేసుకున్నాము, అది కూడా ఫ్రై అవుతూ ఉన్నాయి. సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. వాళ్ళ హై పెట్టేసుకున్నట్టయితే మనకి పైన ఫ్రై అయిపోతుంది, బ్రౌన్ వచ్చేస్తుంది, లోపల ఫిష్ పచ్చిగా ఉండిపోతుంది. Yes. సో అందుకే సిమ్ లో పెట్టుకున్నట్టయితే మనకి మెల్లగా కుక్ అవుతుంది. అండ్ మనకి పెప్పర్ వేసాం, ఎగ్ వేసాం కదా, మెల్లగా కుక్ అవుతుంటే క్రిస్పీనెస్ వస్తుంది అనమాట. సో మరి ఈ లోపు ఇంకేదైనా ప్రాసెస్ ఉందా? మనం ప్యారల్ గా సాస్ కూడా ప్రిపేర్ చేసుకుందాం దీనికి. ఓకే, చేసుకుందామా? సో అండ్ ఇందులో కొద్దిగా
ఆయిల్ యాడ్ చేసుకుందాం. సో మనకి చిల్లీ ఫిష్ లో ఏంటంటే 3 ప్రాసెస్ ఉందండి, 3 స్టెప్స్ ఉన్నాయి. సో మొదటి స్టెప్ లో ఏంటంటే మనం దానికి కావాల్సిన పౌడర్స్ అన్ని వేసుకొని దాన్ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం ఒక 15 నిమిషాలు. సెకండ్ స్టెప్ ఏంటి అంటే దాన్ని డీప్ ఫ్రై చేయడం ఆ ఫిష్ పీసెస్ ని. థర్డ్ స్టెప్ ఏంటి అంటే సాస్ ప్రిపేర్ చేసుకోవడం. ఫోర్త్ స్టెప్ ఏంటి అంటే చెప్పను, సస్పెన్స్. సో మనకి ఆయిల్ హీట్ అయిపోయింది. ఇంగ్రీడియంట్స్ కొన్ని ఎక్కువనే ఉంటాయి బట్ ప్రాసెస్ సాస్ చిన్నదే. ఫాస్ట్ యాడ్ చేసుకోవచ్చు. చైనీస్ అంటేనే ఫాస్ట్. ఎస్. సో దీంట్లో కొద్దిగా గార్లిక్, చాప్ చేసుకున్న గార్లిక్. ఓకే. అండ్ ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు. ఓకే. అండ్ కొద్దిగా పచ్చిమిర్చి. ఇందులో మనం ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. అండ్ అలాగే కొద్దిగా క్యాప్సికమ్. చైనీస్ అనేది చూసారా, ఫాస్ట్ వచ్చేస్తుంది. అండ్ ఇందులో కొద్దిగా పెరుగు యాడ్ చేస్తాం. అదేంటి వెరైటీ? ఎస్, కంపల్సరీ యాడ్ చేస్తాం అనమాట, పులుపు వస్తుంది అనమాట. సో పెరుగు యాడ్ చేస్తున్నాను. పెరుగు వేసిన వెంటనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు అక్కడ పెరుగు కూడా వేసుకున్న తర్వాత ఇందులో మనం కొద్దిగా పొడి కారం. ఎప్పుడైనా అనుకుంటూ ఉంటాం మనం నాన్ వెజిటేరియన్ రెసిపీ అనగానే కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటుంది. కొద్దిగా గరం మసాలా. ఓకే. అండ్ కొద్దిగా కొత్తిమీర. ఎక్కడ పోయినా ఇది మాత్రం నేను వదలట్లేదు అస్సలు. ఎస్. ఓకే. కెచప్, కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకోవచ్చు, లేదా రెడ్ చిల్లీ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్ టు యూ అన్నమాట. ఓకే. సో ఇది మనకు మార్కెట్ లో అవైలబుల్ గానే ఉంటుంది. కొద్దిగా వెనిగర్ కూడా మన చైనీస్ అనేసరికి వెనిగర్ కంపల్సరీగా వాడతాము. సో కొద్దిగా వెనిగర్. వాట్ అబౌట్ సోయా సాస్? సోయా కూడా యాడ్ చేస్తున్నారా? ఓకే. చూసారా, ముందే అడిగేసాను. చైనీస్ అనగానే మనకు కొన్ని గుర్తొస్తాయి స్టాండర్డ్ గా. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మన సాల్ట్ అండ్ అలాగే కొద్దిగా మిరియాల పొడి అందులో కూడా యాడ్ చేసాం. ఓకే. సో చూసి యాడ్ చేసుకోవాలి. ఎస్, మనకు సాస్ కూడా థిక్ అయిపోయింది. ఇది సేమ్ టైం మన ఫిష్ కూడా ఫ్రై అయిపోయింది. అంటే ఇదేదో కార్న్ ఫ్లోర్ వేసామేమో అన్నట్టుగా ఉంది కానీ ఏం వేయలేదు, మన థిక్ ఆటోమేటిక్ అయిపోతుంది. ఎస్. ఇప్పుడు మనం మన ఫిష్ కూడా దీంట్లో వేసేసుకుంటే ఓకే, కథం. యా. ఫిష్ ఫ్రై అయ్యే టైంలో మీరు సాస్ ప్రిపరేషన్ కూడా అయిపోతుంది కాబట్టి సైమల్టేనియస్ గా. సో మీకు చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది రెసిపీ. మనకేది ఇక్కడ మనకి ఎక్కువ స్టెప్స్ అది అనిపిస్తుంది కానీ బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. సో ఇలా మనం వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. అండ్ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం మళ్ళీ. సో మన శ్రీకాంత్ గారు ఆల్ టైమ్ ఫేవరెట్. అది ఏ రాష్ట్రం వంట చేసినా, ఏ దేశం వంట చేసినా కూడా ఖచ్చితంగా ఇస్తారు కాబట్టి సో అది వేసేసుకున్నాము. ఒకసారి టాస్ చేసుకుందాం. ఓకే. చైనీస్ అనగానే టాసింగ్. యా. సూపర్ ఉందండి, కలర్స్ అది మాత్రం అద్భుతంగా ఉంది అసలు. సో అయిపోయినట్టే కదా ఇది? అయిపోయింది. మనం స్విచ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే మన చిల్లీ ఫిష్ రెడీ అయిపోతుంది. యా. అండ్ కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్. ఓకే. సో మన చిల్లీ ఫిష్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే. సో ఫిష్ లవర్స్ అందరి కోసం చిల్లీ ఫిష్ ఇస్ రెడీ. సో దీన్ని మీరు తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చిల్లీ ఫిష్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చేప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, పెరుగు, వెనిగర్, వెల్లుల్లి ముక్కలు, కెచప్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, మిరియాల పొడి, గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, నూనె. చిల్లీ ఫిష్ తయారు చేసుకునే విధానం:
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఫిష్ పీసెస్ ని వేసుకొని అందులో కార్న్ ఫ్లోర్, కొంచెం మిరియాల పొడి, గరం మసాలా పొడి, ఉప్పు వేసుకొని ఆ మొత్తాన్ని బాగా కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కలుపుకొని పెట్టుకున్న ఫిష్ పీసెస్ ని ఇందులో వేసి బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఈలోపు మరొక పాన్ లో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో వెల్లుల్లి ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, కొంచెం పెరుగు, సరిపడా నీళ్లు పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో గరం మసాలా, కొత్తిమీర, కెచప్, రెడ్ చిల్లీ పేస్ట్, వెనిగర్, సోయా సాస్ వేసి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై అవుతూ ఉన్నటువంటి ఫిష్ ముక్కల్ని ఈ సాస్ లో వేసి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో స్పైసీగా అండ్ టేస్టీగా ఉండే చిల్లీ ఫిష్ రెడీ. ఓకే, సో చిల్లీ ఫిష్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నారు కదా, ఇప్పుడు టేస్ట్ చేద్దాం. లైట్ క్రిస్పీనెస్ తో కార్న్ ఫ్లోర్ కొద్దిగానే యాడ్ చేసాము. ఎక్కువ యాడ్ చేస్తే ఓవర్ క్రిస్పీ అయిపోతుంది. అవును, అదేదో మరీ బజ్జీలు తిన్న ఫీలింగ్ కాకుండా ఇది ఒక స్టార్టర్స్ లాగా కదా. సో మనకి అది కూడా మనకి సాస్ లో కాస్త కొంచెం ఫ్రై అయింది కాబట్టి కొంచెం ఆ క్రిస్పీనెస్ ఏదైనా ఉన్నా కూడా కాస్త తగ్గుతుంది కానీ బట్ ఇట్ ఈస్ దేర్. క్రిస్పీనెస్ ఉంది, ఆ సాఫ్ట్నెస్ ఉంది, ఆ స్పైసీనెస్ ఉంది, అండ్ పెప్పర్ పౌడర్ వేసినందుకు కొంచెం ఘాటు ఉంటుంది, డెఫినెట్లీ ఉంది. ఆ పెరుగు టేస్ట్ అంటే కలిసిపోయింది అనమాట అందులో, కానీ అది వేసినందుకు కూడా మేబీ ఇంత టేస్టీగా ఉందేమో. సో తప్పకుండా అందరూ చిల్లీ ఫిష్ తయారు చేయండి, సూపర్ టేస్టీ. ఓకే, ఈ ప్రాసెస్ ని మీరు మిస్ అయి ఉంటే youtube.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో తెలుసుకోవచ్చు. అదర్వైజ్ facebook.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో కూడా తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు, వెల్కమ్ అండి. సో చూసారు కదా ఇవాటి మన షెఫ్ స్పెషల్ లో చిల్లీ ఫిష్. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇటువంటి సూపర్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బాయ్.